ఓం నమ శివాయ. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. సెప్టెంబరు 7వ తారీఖున వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని మీ కొన్ని విషయాలు చెప్దామని నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. గణపతికి పూజ చేసుకోవడం ద్వారా బుధుడి యొక్క అనుగ్రహానికి, కేతు యొక్క అనుగ్రహానికి మనం పాత్రలు అవుతాం. కేతు అంటే జ్ఞాన భక్తి కారకుడు. బుధుడు బుద్ధి అనేది మంచిగా వికసిస్తూ ఉంది. అంటే బుధుడు బాగుంటేనే మనం వ్యాపారంలో మంచిగా రాణిస్తాం. అంటే నరాల బలహీనత ఏమైనా ఉన్నా కూడా పోవడానికి బుధుడు, మంచి ఆలోచనలు రావడానికి, మంచిగా ప్రవర్తించడానికి కారణమైన గ్రహం ఏంటంటే బుధుడు న్యూట్రల్ గ్రహం. అంటే శుభగ్రహాలతో కలిసినప్పుడు శుభగ్రహం, పాపగ్రహాలతో కలిసినప్పుడు పాపగ్రహం. కాబట్టి ఇంకా ఏ ఆటంకాలు లేకుండా సంవత్సరం మొత్తం కూడా మనకు జరగాలి అన్నా కూడా గణపతి ఆరాధనే మనకు శరణ్యం. అంటే ఈ అక్కడి నుంచి మనకు అన్ని పండగలు ప్రారంభమవుతాయి. దసరా కానీ, దీపావళి కానీ. ముందు గణపతికి మంచిగా పూజ చేసుకొని గణపతి యొక్క అనుగ్రహానికి పాత్రలు అయ్యామంటే ఇక మనకి తిరిగే లేదు. ఎప్పుడు ఈ పండగ ఎప్పుడు వస్తుంది? భాద్రపద మాసంలో శుక్లపక్షం చవితి రోజు వస్తుంది. భాద్రపద మాసం అని చెప్పడానికి ప్రతిగా ఏంటంటే పౌర్ణమి రోజు ఉత్తరాభాద్ర నక్షత్రం కానీ పూర్వభాద్ర నక్షత్రం కానీ ఉంటే ఆ మాసాన్ని భాద్రపద మాసం అని అన్నారు. అసలు పూజ ఎలా చేసుకోవాలి అంటే మొదలు గణపతికి ధ్యానం చేసుకొని ఆచమనం చేసుకుంటే 3 సార్లు త్రివిధం చేసుకోవాలి, 4 సార్లు చేసిన తర్వాత ప్రాణాయామం చేసుకొని షోడశోపచార పూజ చేసుకోవాలి. షోడశోపచార పూజ అంటే ఏంటి? ఏం లేదు. షోడశోపచార పూజ అంటే మనకి ఇంటికి వచ్చిన ఒక అతిథికి మీరు ఏ విధంగా ఉపచారాలు చేస్తారో దాన్ని షోడశోపచార పూజ అంటారు. అంటే ధ్యాయామి అంటే ఎవరైనా మనకి బంధువులైనా వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? దండం పెట్టుకుంటాం కదా, దాన్ని ధ్యానము అంటారు. ఆవాహనం అంటే పిలవడం, అయ్యా రండి. ఆవాహనం అంటే పిలవడం. ఆసం సమర్పయం అంటే ఆ కుర్చీలో కూర్చోండి. అర్ఘం అంటే చేతి గడుకోవడానికి ఇచ్చే నీళ్ళను అర్ఘం అంటారు. పాద్యం అంటే కాలు గడుకోవడానికి ఇచ్చే నీళ్ళను పాద్యం అంటారు. ఆచమనీయం అంటే ముఖం గడుకోవడానికి ఇచ్చే నీళ్ళను ఆచమని. తర్వాత స్నానం అంటే పంచామృతాలతో మనం అభిషేకం అంటే భావించి నీళ్లు స్వామివారి పైన ఇట్లా చల్లడం అన్నమాట. తర్వాత స్నానం చేసిన తర్వాత శుద్ధోదక అంటే సబ్బు నీళ్ళు పోవడానికి మనం మళ్ళీ స్నానం చేస్తాం. తర్వాత వస్త్రం అంటే వస్త్రం తర్వాత గంధం అంటే మంచి వాసన రావడానికి గంధము. తర్వాత పసుపు కుంకుమ తర్వాత అంగ పూజ అంటే ఒక్కొక్క శరీరంగానికి ఒక్కొక్క పుష్పాన్ని సమర్పిస్తూ ఆ యొక్క భగవంతుడి యొక్క విశేషమైన నామాలను స్మరిస్తూ అంటే ఆ అంగానికి పూజ చేస్తున్నట్టుగా భావిస్తూ మనం అక్కడ స్వామివారికి పూలను సమర్పిస్తూ ఉండాలి. దాని తర్వాత అష్టోత్తరం అంటే అయ్యా మీరు మా ఇంటికి రావడం వల్ల మా ఇల్లు చాలా పావనమైపోయింది. చూడండి, ఇంతకుముందు చీకటిగా ఉండేది, మీరు మా ఇంటికి రావడం వల్ల 500 హోళ్ల బల్బు వెలిగింది చూడండి అంటూ భగవంతుని కీర్తిస్తూ చేసేది అర్చన. దాని తర్వాత ధూపం అంటే అగరబత్తులు, అంటే మంచి వాసనని అగరబత్తులు. తర్వాత దీపాన్ని చూపించడం. తర్వాత నైవేద్యం అంటే భోజనం పెట్టడం. భోజనం పెట్టిన తర్వాత తాంబూలం అంటే నోరు మంచి వాసన రావడానికి ఇచ్చేది తాంబూలం అంటారు. తర్వాత హారతి ఎందుకు ఇస్తారంటే భగవంతుడు, స్వామి మీరు చాలా అందంగా ఉన్నావు స్వామి, నరుల దృష్టికి నాపరాలే కరిగిపోతాయి, కాబట్టి నీకు దిష్టి తగలకుండా ఉండడానికి నేను ఇస్తున్న హారతి అని చెప్పేసి భగవంతుడి మంగళాశాసనం చేస్తాం. మంగళాశాసనం చేసిన తర్వాత చిన్న మంత్రపుష్పం అంటే ఒక్కొక్క భగవంతుడికి ఒక్కొక్క రకమైన మంత్రం, అంటే పూర్తిగా చదవాలని లేదు, యథాశక్తిగా మనకి ఏదైనా. ఇప్పుడు గణపతి పూజ చేసుకుంటున్నాం కాబట్టి ఆ శ్లోకం మాత్రమే మనం తెలుసుకుందాం. ఏకదంతాయ విద్మహే
వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. చిన్న మంత్రం ఇది చదువుకొని మనకందరికీ తెలిసిందే ఏది ప్రదక్షిణ మంత్రం. యాని కాని పాపాని జన్మాంతకు తానిచ తాని తాని ప్రదక్షిణ ఈ మంత్రాన్ని చదువుకుంటూ చేసిన తర్వాత అక్షంత ప్రదక్షిణ తర్వాత సాష్టాంగ నమస్కారం చేసుకోండి. అంటే అయ్యా స్వామి, ఏది వచ్చినా ఏ కష్టం వచ్చినా నిన్నే శరణు వేడుతాను, ఇంకా ఏ భగవంతుడి జోలికి కూడా నేను పోను అంటూ సాష్టాంగ నమస్కారం చేసి లాస్ట్కు అక్షంత నీళ్ళు వదిలేస్తారు. అక్షంత నీళ్ళు అంటే మంత్రంలో కానీ క్రియలో కానీ, అంటే నేను ఇక్కడే ఉన్నా స్వామి, కానీ నేను ఎక్కడెక్కడో ఆలోచిస్తుంటా, అంటే ఈ పూజా సమయంలో అలాంటివి ఉన్నా కూడా స్వామి క్షమించు అని అక్షంత నీళ్ళు వదిలేస్తాను. ఇది షోడశ, ఇది 16 రకాల ఉపచారం. ఇది ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి స్త్రీ పురుషులు కూడా ఈ పూజా విధానం, షోడశోపచార పూజా విధానం అనేది తప్పనిసరిగా తెలుసుకొని ఉండాలి. ముఖ్యంగా స్త్రీలు ఈ విధానం తెలిస్తే లక్ష్మి అనేది మిమ్మల్ని, మీ ఇంటిని వదిలిపెట్టిపోతుంది. అంటే గడప దాటేంత వరకు పురుషుల యొక్క సంపాదన, గడప దాటిన తర్వాత అది మొత్తం స్త్రీలు ఎంత మడిగాచారంగా ఉంటారు, వాళ్ళు ఎంత భక్తితోని పూజలు పురస్కారాలు చేస్తారో వారింటిలో లక్ష్మీదేవి తిష్ట వేసి ఉంటుంది. అందుకనే ఈ గణపతిని కూడా చేసేటప్పుడు గణపతితో పాటుగా లక్ష్మీదేవి కూడా అష్టోత్తరం చేయండి. గణపతి వినాయకుడి కూడా చేసుకోండి. ఇందులో మనం అష్టోత్తరం అని చెప్పాం కదా, అష్టోత్తర నామాల్లో ఏకవిశని పత్ర పూజ అనేది కూడా ఒకటి ఉంది. అంటే 21 ఆకులతోని, అంటే సృష్టిలో ఉన్న అన్ని పూలను కూడా తీసుకొచ్చి స్వామివారికి అర్చన చేయడం జరుగుతుంది. ఈ విధంగా చేసుకోవడం ద్వారా వారికి బుధుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది, కేతువు యొక్క అనుగ్రహాన్ని కూడా పాల్గొని వారు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఈ విధంగా యథాశక్తిగా కొందరు 3 రోజులు చేసుకుంటారు, కొందరు 5 రోజులు చేసుకుంటారు, కొందరు 11 రోజులు కూడా చేసుకుంటారు. అంటే అనంత పద్మనాభ చతుర్థి వరకు కూడా నిష్టగా 2 పూటలు చేసుకుంటారు, కొందరు 1 పూట కూడా చేసుకుంటారు. అలా ఎవరైతే భక్తియుక్తులతో ఎవరైతే ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటారో వారికి ఆ యొక్క గణనాథుడి యొక్క అనుగ్రహానికి వారందరూ కూడా పాల్గొంటారు. సర్వే జన సుఖినో భవంతు.